మందికి పాటలు పాడేటి కళ ఉంటుంది, కొంతమందికి ఆటలాడే కళ ఉంటుంది, ఇంతమందికి డాన్సులు, కొంతమందికి మిమిక్రీ, కొంతమందికి ఏమో నటన, కొంతమందికి అందరినీ నవ్వించుడు. ఇట్లా తీరు తీరు కళలు ఉంటాయి పబ్లిక్లో. కానీ ఈ కాకకాడ ఉన్న కళ మాత్రం అలాగున్నదబ్బా. ఇంతకు కాకకాడ ఉన్న కళ ఏందంటారా? అయితే ఈ వార్త చూడరు, మీకే తెలుస్తుంది. బండి మీద భార్య, నడుమ బిడ్డే, బండికి బస్తా సంచులు, ఇంటి ఆమె చేతిలో బోడ్షే, చిన్నగా వచ్చి పందిరి కింద కూర్చోరు. పాపం ఎండల పనికి పోయినట్టుర్రు, ఆల్చిపోయి ఇంటికి వచ్చి కూలబడ్డరు అని అనుకునేరు. మంచిగా చూడుర్రి మనోని కలలు. బస్తాలకెంచి తెల్ల కోడిని తీసిండు, కాలుకు కట్టిన తాడు పట్టుకొని అటు ఇసిరేసిండు. ఇగో ఇటుకెంచేమో ఓ నల్ల కోడి వచ్చింది, దాని మీద కొట్లాటకు దిగింది. అబ్బర కొడక, దగ్గర పోగానే నల్ల కోడి మెడలు మలిసింది. ఇంటామె చేతులున్న బస్తాలేసి మూట కట్టిండు. ఏమీ కమతరా నాయన, గాలానికి ఎర్రల గుచ్చి చేపలకు గాలం వేసినట్టే చేసిండు. పొర్రి ఎమ్మటొచ్చిన బిడ్డేడవాయే అని అనుకోకుర్రి. తోవపొంటి ఎవరొస్తుర్రా అని కావలుగా వస్తుంది బజాట్లే. జగిత్యాల జిల్లా కొడిమ్యాల అయ్యింది ఈ ఇచ్చంత్రాల కోళ్ల దొంగతనం. అయితే ఇప్పుడు కొత్తగా అయిన దొంగతనం కాదట ఇది. ఇంతకు మునుపు షానొద్దుల సంది ఇటనే ఊళ్ళ కోళ్లన్నీ మాయమవుతున్నాయట. ఇక ఎట్లా అని ఆలోచన చేసి ఊరి నిండా సీసీ కెమెరాలు పెట్టి పట్టుకుర్రు ఊరోళ్ళు. ఇప్పుడు గీ ముచ్చట్లన్నీ బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో పొట్టు తిరుగుతుంది. ఈ ఊకుంటారా? ఆల్మగళ్లతో పాటు పక్కపొంటి ఉన్న బిడ్డను కూడా పట్టుకుపోయి కోళ్ల దొంగతనం మీద కేసులు రాసి గా ముగ్గురిని లోపటేసిర్రు పోలీసోళ్ళు. ఇంతకు మునుపు ఎన్ని కోళ్లను పట్టిర్రు, ఎక్కడెక్కడ గిట్ల దొంగ కోళ్లను పట్టిర్రు అనేటి దాని మీద వివరాలు గుంచుతుర్రట కూడా. ఏమిక మాత్రం నాయన, నీక మాత్రం మనుపోయా. దొంగలంటే మూతులకు మాస్కులు పెట్టుకొని, పెయ్యికి నూనె రుద్దుకొని, నల్ల ముసుగులు కట్టుకొని, తెల్లందాకా ఎవ్వలేంది చూసి ఇండ్లల్లో పడేటి దొంగననుకున్నవారా? పట్ట పగలే నడి బజాట్ల కోళ్లను మాయం చేసేటి దొంగనరా అన్నట్టే ఉంది పొగ్గి కాక పనితనం.